ఓవరాల్గా 6 సార్లు 200 పైగా స్కోర్. వీటిలో గత ఏడాది వరకు ఉన్న అత్యుత్తమైన స్కోర్ను అధిగమిస్తూ 3 సార్లు 250కి పైగా పరుగులు చేసి పవర్ ప్లేలో ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా 2 సార్లు 100కు పైగా స్కోర్లు ముగ్గురు ప్రధానమైన బ్యాటర్లు కలిపి ఏకంగా 106 సిక్స్లు. ఈ సీజన్లో హైదరాబాద్ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన ఇది. ఈ జోరులో ప్లేఆఫ్స్కు దూసుకువచ్చిన జట్టు తొలి క్వాలిఫైర్లో కాస్త తడబడింది. అయితే 6 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరేందుకు ఆ జట్టుకు మరో అవకాశం లభించగా రాజస్థాన్ రూపంలో ఎదురుగా ప్రత్యర్థి ఉంది. నాణ్యమైన బౌలింగ్తో రాజస్థాన్ ఎలాంటి పద్ధతినైనా నిలవరించగలుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఇరు జట్ల మధ్య రెండో క్వాలిఫైర్ మ్యాచ్ ఆసక్తిగా రేపుతుంది. IPL 17 సీజన్లో తుది పోర్లో కోల్కతా నైట్ రైడర్స్ ప్రత్యర్థిని నిర్వహించే క్వాలిఫైర్ 2 సమరానికి రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో 2-3 స్థానంలో నిలిచిన హైదరాబాద్ రాజస్థాన్ మధ్య చపాక్ మైదానంలో ఈ 4 జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు తడబడిన ఏకైక మ్యాచ్లో సన్ రైజర్స్ ఒక్క పరుగు తేడాతో నెగ్గింది. టోర్నీలో దూకుడుగా బ్యాటింగ్తో హైదరాబాద్ శాసించగా రాజస్థాన్ విజయాల్లో బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఇరు జట్లు తాజాగా చెన్నైలో వేదికగా ఒక మ్యాచ్ ఆడాయి. హైదరాబాద్ 134, రాజస్థాన్ 141 పరుగులు మాత్రమే చేసి చెన్నై చేతిలో ఓటమి పాలవడం విశేషం. కోల్కతాతో తొలి క్వాలిఫైర్ హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. హెడ్ వరుసగా రెండోసారి డకౌట్ కాగా అభిషేక్ శర్మ కూడా విఫలం కావడంతో జట్టుపై ప్రభావం చూపింది. క్లాసెస్ మాత్రం తన ఫామ్ను కొనసాగించాడు. ఓపెనర్లు లీగ్ మ్యాచ్ తరహాలోనే తమ జోరును అందిపుచ్చుకుంటే జట్టు మరోసారి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. ఇతరుల బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ కూడా సహకరించాల్సి ఉంది. అయితే బ్యాటింగ్ను పటిష్టంగా చేసేందుకు 4వ విదేశీ ఆటగాడిగా మార్క్రమ్ లేదా గ్లెన్ ఫిలిప్స్ను ఒకరిని రైజర్స్ ఆడించవచ్చు. పెద్దగా ప్రభావం చూపలేని విజయకాంత్ స్థానంలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేని తీసుకుని ఇంపాక్ట్ ద్వారా మరో బ్యాటర్ను ఆడించే అవకాశం ఉంది. చపాక్ పిచ్పై షహబాజ్తో పాటు మరో స్పిన్నర్ జట్టుకు అవసరం. పేస్ బౌలింగ్లో భువనేశ్వర్, కమిన్స్తో పాటు సొంత మైదానంలో ఆడుతున్న నటరాజన్ చాలా కీలకంగా ఉన్నారు. రాజస్థాన్ మాత్రం బుధవారం ఆర్సీబీని ఓడించిన టీంలోనే ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. స్పిన్కు అనుకూలిస్తే ఒక పేసర్ను తప్పించి కేశవ్ను ఆడించాలని భావించిన జట్టు విదేశీ కూర్పుపై ప్రభావం పడవచ్చు. బౌల్డ్ కీలకమైన బౌలర్గా కాగా ఓపెనర్ టామ్ కోలర్ ఖాయం. లోయర్ మిడిల్ ఆర్డర్లో హిట్మేర్, పావెల్ల మెరుపు బ్యాటింగ్ను కోల్పోయి పరిస్థితి రాజస్థాన్ తెచ్చుకోపోవచ్చు. కాబట్టి ఇద్దరి అగ్రశ్రేణి స్పిన్నర్లు అశ్విన్, సెహల్ ఆ జట్టు భారం మోస్తారు. ముఖ్యంగా ఓనమాలు నేర్చుకున్న మైదానంలోనే అశ్విన్ చెలరేగితే హైదరాబాద్కు కష్టాలు తప్పవు. రాయల్స్ బ్యాటింగ్లో కాస్త దూకుడు లోపించింది. ఎలిమినేటర్లో కూడా అది బాగా కనిపించింది. కానీ లక్ష్యం చిన్నదే కావడంతో దాని ప్రభావం కనపడలేదు. ముఖ్యంగా శాంసన్ వరుసగా 3 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. రియాన్ పరాగ్ మాత్రమే నిలకడగా ఆడుతున్నాడు. జూరెల్ కూడా పెద్దగా రాణించలేదు. జట్టు అంచనాలు హైదరాబాద్ చూస్తే కమిన్సన్, హెడ్, అభిషేక్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, క్లాసెస్, సమద్, భువనేశ్వర్, నటరాజ్, మార్కండే, మార్క్రమ్. రాజస్థాన్ పరిశీలిస్తే శాంసన్, యశస్వి జైస్వాల్, టామ్ కోలర్, పరాగ్, జూరెల్, హిట్మేర్, పావెల్, అశ్విన్, బౌల్ట్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ, సెహల్. పిచ్చి వాతావరణం పరిశీలిస్తే చెన్నైలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే సాయంత్రం మంచు ప్రభావం కూడా ఉండడంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఈ సీజన్లో జరిగిన 7 మ్యాచ్ల్లో 5 సార్లు చేజింగ్ చేసిన జట్టే గెలిచింది. ఓవరాల్గా IPLలో ఇప్పటి వరకు సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ముఖాముఖి 19 సార్లు తలపడ్డాయి. 10 మ్యాచ్ల్లో హైదరాబాద్ గెలవగా 9 మ్యాచ్లు రాజస్థాన్ గెలిచేది. ఈ సీజన్లో ఈ 2 జట్లు ఒక్కసారి పోటీ పడగా సన్ రైజర్స్ పరుగు తేడాతో నెగ్గింది. రాజస్థాన్పై సన్ రైజర్స్ అత్యధిక స్కోరు 217 కాగా అత్యల్ప స్కోరు 127 రన్. సన్ రైజర్స్పై రాజస్థాన్కు అత్యధిక స్కోరు 220 కాగా అత్యల్ప స్కోరు 102. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.